గుడ్ మార్నింగ్ ఫ్రమ్ దాండెల్లి డే 3. ఇక్కడ మనం చూస్తున్న ఎన్విరాన్మెంట్ మొత్తం నైట్ మనం స్టే చేసిన రిసార్ట్లో ఉండేది. సో దీంట్లో మంచి గ్రీనరీతోని నేచర్కి దగ్గరగా ఉంటుందన్నమాట రిసార్ట్ అనేది. ఒక స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది దీంట్లో. సో మనోళ్ళందరూ లేచి ఫ్రెష్ అయ్యేలోపు ఒక రౌండ్ వర్షం కూడా పడిపోయింది. దాని తర్వాత కాస్త ఫ్రీ టైం ఉంటే మనోళ్ళంతా రిసార్ట్లో ఉన్నటువంటి ఇండోర్ గేమ్స్ అన్నీ ఆడి మంచిగా చిల్ అయ్యారు. సో ఈ లోపు మనకు బ్రేక్ఫాస్ట్ టైం కూడా అయిందని చెప్పేసి అందరితో గ్యాదర్ అయ్యి బ్రేక్ఫాస్ట్కి వెళ్ళడానికి రెడీ అయ్యారనమాట. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుని అక్కడ నుంచి అయితే మేము నెక్స్ట్ వాటర్ గేమ్స్ బయలుదేరాం. మన టీం అంతా అక్కడికి వెళ్ళగానే లైఫ్ జాకెట్ తీసుకుని రెడీగా ఉన్నారనమాట యాక్టివిటీస్కి వెళ్ళడానికి. ఇక్కడ మనం బేసిక్గా ఏంటంటే 3 యాక్టివిటీస్ ప్రొవైడ్ చేస్తాం. అవి ఏంటి అని అంటే ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఒకే ఫ్రేమ్లో జిప్ లైన్, కాయాకింగ్, తర్వాత కొరాకిల్ రైడ్, ఈ 3 యాక్టివిటీస్ మనం ప్రొవైడ్ చేస్తాం అనమాట. యాక్టివిటీ పాయింట్కి మనం త్వరగా రీచ్ అయ్యాం. అక్కడ మనకు టైం సేఫ్ అయిందనమాట. సో యాక్టివిటీస్ కూడా తొందరగా అయిపోయినాయి. అక్కడ నుంచి మనకు టైం ఉందని చెప్పేసి గో కార్టింగ్ కూడా వెళ్ళాం. అది కూడా కవర్ చేసుకుని బ్యాక్ టు రిసార్ట్ వచ్చేసాం. ఈ గ్యాప్లో మనది ఒక బ్యాచ్లో ఒక బ్రదర్ది బర్త్డే ఉండే. హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ, ఎందుకంటే ఒక కొత్త ఫ్యామిలీతో నా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి ఈ ఫెల్ట్ వెరీ హ్యాపీ అనమాట. సో ఆ తర్వాత లంచ్ చేసి అక్కడ నుంచి మొత్తం చెక్అవుట్ చేసేసి బ్యాక్ టు హుబ్లీకి స్టార్ట్ అయ్యాం. వెళ్ళే దారిలో మనకు బిగ్ మిశ్రా అని కర్ణాటక ఫేమస్ స్వీట్స్ దొరుకుతాయి అనమాట. ఇక్కడ కాస్త టైం తీసుకున్నాం. ఇక్కడ షాపింగ్స్ ఏమన్నా కావాల్సినవి ఉంటే మన వాళ్ళు షాప్ చేశారు. సో అక్కడ నుంచి బ్యాక్ టు హుబ్లీకి స్టార్ట్ అయిపోయాం. మనకు 9కి ట్రైన్. మనం స్టేషన్కి రీచ్ అయిన తర్వాత కొంచెం టైం ఉండే అక్కడ కూడా. సో మన వాళ్ళంతా గ్యాదరింగ్ పెట్టేసి ఒక చిన్న మీటింగ్లో పెట్టుకుని సెండ్ ఆఫ్లు ఇచ్చుకొని అక్కడి నుంచి బయలుదేరాం. సో 9కి మన ట్రైన్ హుబ్లీ నుంచి స్టార్ట్ అయితే నెక్స్ట్ డే మార్నింగ్ హైదరాబాద్ రీచ్ అయ్యేసరికి 11 అయిందనమాట. సో సక్సెస్ఫుల్గా 3 days ట్రిప్ కంప్లీట్ చేసుకొని బ్యాక్ టు హైదరాబాద్ వచ్చేసాం.